ఫ్రెండ్స్, నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ రవ్వ కేసరి చూపించబోతున్నానండి. ఎటువంటి ఫుడ్ కలర్స్ లేకుండా అందరం చేసే ప్రాసెస్ కాకుండా చాలా డిఫరెంట్ ప్రాసెస్లోనే అండ్ చాలా హెల్దీగాను ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను. అంతేకాదండి, స్వీట్ తినాలనిపించేటప్పుడైనా కానీ లేదా ఎటువంటి ఫెస్టివల్స్ అప్పుడైనా కానీ ఒక్కసారి ఇలా రవ్వ కేసరి ట్రై చేసి చూడండి. టేస్ట్ అనేది నెక్స్ట్ లెవెల్లో ఉంటుందన్నమాట. ఇంకెందుకండి ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదామా మరి. పొయ్యి వెలిగించి పాన్ పెట్టుకొని దీనిలోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకోవాలండి. నెయ్యి అన్నది కొంచెం మెల్ట్ అయిన తర్వాత దీనిలోకి 2 టేబుల్ స్పూన్ జీడిపప్పును వేసుకొని ఫ్లేమ్ అన్నది మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చే అంతవరకు వేపుకోవాలి. ఇలా వేగిన తర్వాత దీనిలోకి 1 టేబుల్ స్పూన్ రైజాన్స్ను కూడా వేసుకొని వీటిని కూడా చక్కగా వేపుకోవాలండి. ఇక్కడ రైజన్స్ వేగిన తర్వాత చూపిస్తున్నాను, చూసారు, ఇలా రావాలన్నమాట. ఇలా రాగానే జీడిపప్పు రైజన్స్ని ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకుందాము. తర్వాత ఇదే ప్యాన్లోనే 1 కప్ ఉప్మా రవ్వ అండి, అదే సూజీ రవ్వ అంటాం కదా, దాన్ని కూడా వేసుకొని ఫ్లేమ్ అన్నది మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని లైట్ గోల్డెన్ కలర్ అండ్ మంచి సువాసన వచ్చే అంతవరకు వేపుకోవాలి. అంతేకాదండి, ఇది వేగిన తర్వాత ఉప్మా రవ్వ అన్నది చక్కగా పొడి పొడిలాడుతూ ఉంటుందండి. ఇక్కడ నేను చూపిస్తున్నాను, చూసారా, ఇలా రావాలన్నమాట. ఇలా వచ్చిన తర్వాత దీనిలోకి 2 టేబుల్ స్పూన్ డెసినేటెడ్ కోకోనట్ పౌడర్ వేస్తున్నాను. ఇది పూర్తిగా ఆప్షనల్ అండి, మీకు వద్దు అనుకుంటే పూర్తిగా మానేయచ్చు అనమాట. ఇలా వేసుకొని దీన్ని కూడా ఒక 2 నిమిషాలు వేపుకోవాలి. ఇలా వేగిన దాన్ని పక్కన పెట్టుకుందాము. ఇదే పొయ్యి మీద ఒక సాస్ పాన్ పెట్టుకుని మనం ఏ కప్పుతో ఉప్మా రవ్వ తీసుకున్నామో అదే కప్పుతోని 1 కప్ పటిక బెల్లం పౌడర్ని తీసుకోవాలండి. తర్వాత దీనిలోకి 2 కప్స్ వాటర్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇక్కడ ఎటువంటి పాకము అన్నది అవసరం లేదు, పటిక బెల్లం అన్నది కరిగితే సరిపోతుంది. అంతేకాదండి, ఇక్కడ నేను పటిక బెల్లాన్ని కూడా చూపిస్తున్నాను, చూడండి, ఇలా ఉంటుంది. ఇది అన్ని సూపర్ మార్కెట్ లోనే అండ్ ఆన్లైన్ లో కూడా దొరుకుతుంది. కాదండి, ఇలా ఉన్నటువంటి పటిక బెల్లాన్ని చిన్న చిన్న ముక్కలుగా చేసుకుని మిక్సీలో వేసుకుంటే ఫైన్ పౌడర్ గా అయిపోతుంది. ఇలా రెడీ అయినటువంటి పటిక బెల్లం పౌడర్ ని నేను ఇక్కడ యూజ్ చేశాను అనమాట. కాదు ఫ్రెండ్స్, ఈ పటిక బెల్లం వల్ల మన హెల్త్ కి చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. ఒకసారి గూగుల్లో సెర్చ్ చేయండి ఫ్రెండ్స్. ఇలా రెడీ అయినటువంటి పటిక బెల్లం వాటర్ని ప్యాన్ని పక్కన పెట్టుకుందాము. తర్వాత ఇదే పొయ్యి మీద మనం ముందుగా వేపి పెట్టుకున్నటువంటి ఉప్మా రవ్వను ప్యాన్ని పెట్టుకొని లోకి మనం రెడీ చేసుకున్నటువంటి పటిక బెల్లం వాటర్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం దగ్గరకు వచ్చే అంతవరకు కలుపుకుంటూ ఉండాలన్నమాట. ఇక్కడ నేను చూపిస్తున్నాను, చూడండి, ఇలా రావాలి. ఇలా వచ్చిన తర్వాత దీనిలోకి 1/2 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ను వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మీకు కావాలి అనుకుంటే నెయ్యిని వేసుకోండి. అంతేకాదు, ఇక్కడ కావాలి అనుకుంటే ఫుడ్ కలర్ను కూడా వేసుకోవచ్చు, కానీ నేనైతే వేసుకోవటం లేదనమాట. ఇలా దగ్గరికి వచ్చే అంతవరకు బాగా కలుపుకున్న తర్వాత దీనిలోకి మనం ముందుగా వేపు పెట్టుకున్నటువంటి కాజు రైజన్స్ కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. అంతేనండి, మనం ఎప్పుడు చేసుకునేటువంటి రవ్వ కేసరే కాకుండా చాలా డిఫరెంట్గాను హెల్దీగా ఉన్నటువంటి రవ్వ కేసరి రెడీ. ఒక్కసారి ఈ రెసిపీని ట్రై చేసి ఆ ఫీడ్బ్యాక్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. మీకు కానీ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.